ఏమనుకుంటుంది క్రైస్తవ ప్రపంచం ఆశీర్వాదం అంటే? డబ్బులు ఉన్నోళ్ళే, వెండి బంగారాలు ఉన్నోళ్ళే, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నోళ్ళే, పెద్ద పెద్ద కారులో తిరిగేవాళ్ళే. వీళ్ళ లెక్కల ప్రకారం లాజరు ఎవరు? ఇప్పుడు కాసేపు అలాగ ఆగుదాం కానీ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మీ ఇంటి పక్కనే మీ సంఘంలోనే ధనవంతుడు ఉన్నాడు, మీ సంఘంలోనే లాజరు కూడా ఉన్నాడు. లాజరు గురించి ఇప్పుడు సాక్ష్యం చెప్పాలి. మీరు ఏం చెప్తారు చెప్పండి? సాక్ష్యం ఇచ్చేదా? అదే 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 కరెక్టే. ఇప్పుడు లాజరు గురించి ఏ సాక్ష్యం చెప్తారని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. బట్టలు లేకుండా చేసిన దేవునికి స్తోత్రం, కనీసం ఇంగిలి మెతుకులు కూడా దొరకకుండా చేసిన దేవునికి స్తోత్రం. నిజం చెప్తారు అలాగా? కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి, ఇంత దారుణమైన స్థితికి దిగజార్చిన నా తండ్రికి స్తోత్రం కలుగును గాక అంటావా? మరేమంటాం? సన్నపునార వస్త్రాలు వేసుకున్నారు ధనవంతులు గారు, దేవుడు ఎంత బాగా దీవించాడండి. ఇక్కడ ఎవరికైనా ఉన్నాయండి సన్నపునార వస్త్రాలు? ఆయనకి మాత్రమే ఉన్నాయండి. అందుకని దేవుడు ఎవరిని దీవించాడు? ఆయన్ని దీవించాడండి. నెక్స్ట్ బహువాసకు పడతాడండి మహానుభావుడు. ఎంత బాగా దీవించాడో దేవుడు ధనవంతుడిని. ఇంకేంటి చెప్పండి, ఇంకేంటి? ఆయనకి 5 సహోదరులు, మీకు ఎప్పుడు భార్యలు కూడా పెద్ద కుటుంబంతో దేవుడు అతను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. బాబా ఎంత గొప్ప జీవితం, ఎంత గొప్ప జీవితం. ఆయన అడుగులకు మడుగులొత్తే సేవకులు పనులు ఎంత గొప్పగా దేవుడు దీవించాడండి. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఇప్పుడు కూటం పెట్టేయాలి. ఎవరు పెట్టాలి కూటం? ధనవంతుడు పెట్టాలి. మరి లాజరు కూటానికి అనర్హుడు. ఏమని కూటం పెడతావు? నీ ముఖం ఏముందని పెడతావు నువ్వు కూటం? నీ కూటంలో కార్బొందు కూడా వేస్ట్. ఏముందని పెడతావు నువ్వు కూటం? కట్టుకోవడానికి బట్టలు లేదాయే, ఉండడానికి ఇల్లు లేదాయే, సాగిరి చేయడానికి పెళ్ళం లేదాయే, పట్టించుకోవడానికి పిల్లలు లేరాయే, ఒంట్లో ఆరోగ్యం లేదాయే, కుక్కలు వచ్చి కురుపులు నాగుతున్నాయి. నీ బతుకు చూస్తే దిక్కుమాలి బతుకు. ఎవడ కంచం నుంచి ఎంగిలి మెతుకులు పడిపోతాయో తినేద్దామని ఆశగా ఎదురు చూస్తే దిక్కుమాలి బతుకు నీది. నువ్వు కూటం పెట్టుకుంటావు. నీ కూటానికి వస్తే మా కార్బొందు టీ కూడా ఇవ్వ. నువ్వు నీ కూటానికి మేము వస్తాం కాబట్టి నువ్వు ఆశీర్వదింపబడినోడివి కాదే అంటాం. అంటే చివరికి మనం ఇటుపోయామంటే దీనికే లోకంలో దొరుకుతున్నాయో అవి మాత్రమే ఆశీర్వాదం అనుకుంటున్నాం, భ్రమ. కానీ దేవుడు ధనము కాదు ఆశీర్వాదం, సుఖము కాదు ఆశీర్వాదం, వెండి బంగారములు కాదు ఆశీర్వాదం, నేను రామి ఆశీర్వాదం అన్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను మీ ఆశీర్వాదం, నేను మీ ఆశీర్వాదం. ఎవడు నన్ను కలిగి ఉన్నాడో వాడు పేదవాడైనా సరే, వాడి తిండికి లేనివాడైనా సరే, వాడికి ఎవరు లేకపోయినా సరే, వాడికి ఆరోగ్యం లేకపోయినా, అన్నం లేకపోయినా, బ్రతుకు లేకపోయినా, నాన్నవారు లేకపోయినా, అనాథ బతుకుతున్నా నేనుంటే వాడు నిజమైన ఆశీర్వాదాన్ని పొందినవాడు. ఎందుకంటే వాడు చనిపోయిన తర్వాత నా సింహాసనం మీద వచ్చి కూర్చుంటాడు. యుగ యుగాలు వాడు పరిపాలిస్తాడు, నా సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తాడు. అది నిజమైన ఆశీర్వాదం. నేనే ఆశీర్వాదం అన్నాడు దేవుడు. నేనే ఆశీర్వాదం. అందుకే నువ్వుంటే ఆశీర్వాదం అనే స్థితిలో నుంచి ఈరోజు క్రైస్తవం ఎట్టిపోతుందంటే నువ్వు ఇచ్చేదే ఆశీర్వాదం అంటుంది. ఆయన ఇచ్చేది ఆశీర్వాదం కాదు, ఆయన్నే ఆశీర్వాదం. చెప్పండి, ఎవరు ఆశీర్వాదం? ఆయన్నే ఆశీర్వాదం. ఆయన ఇచ్చేది ఆశీర్వాదం కాదు, ఆయన్నే ఆశీర్వాదం.